రీసెంట్‌గా 'టిల్లు స్క్వేర్‌కి' సంబంధించి సక్సెస్ మీట్ అయితే నిర్వహించారు కదా! ఇందులో చీఫ్ గెస్ట్‌గా జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే వచ్చారు. సో, జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ ఈవెంట్‌లో ఒక ప్రామిస్ చేశారనమాట. అప్పట్లో చేసినటువంటి ప్రామిస్ మరోసారి చేశారు. అది ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారిపోయింది. ఆ ప్రామిస్ ఏంటంటే 'టెంపర్' సినిమా ఆడియో ఫంక్షన్‌లో కాలరెత్తుకునేలా మిమ్మల్ని ఇప్పటి నుంచి అంటే నందమూరి అభిమాని అయిన ప్రతి ఒక్కరు కూడా కాలరెగరేసుకొని గర్వంగా, ప్రౌడ్‌గా ఫీల్ అయ్యేలా చేస్తాను అంటూ అప్పట్లో మాట ఇచ్చారు. సో, ఆ మాట ఇచ్చిన తర్వాత వరుసగా హిట్స్ ఇస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ కూడా రాలేదు ఆ మాట ఇచ్చిన తర్వాత. మరోసారి అలాంటి ప్రామిస్ 'దేవర' చిత్రాన్ని కూడా ఆయన చేశారు. ఈ చిత్రం లేట్ అవుతున్నప్పటికీ మీరందరూ కూడా కాలరెగరేసేలా ఈ చిత్రం ఉంటుంది. మీరందరూ కూడా చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతారు అంటూ ఆయన ఈ 'టిల్లు స్క్వేర్‌కి' సంబంధించిన సక్సెస్ మీట్‌లో చెప్పడంతో మరోసారి 'దేవర' మూవీపై ఉన్నటువంటి అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. 'దేవర నామ సంవత్సరం' అంటూ కూడా వాళ్ళు అనౌన్స్ చేసేసారనమాట. సో, మరి ఇంత కాన్ఫిడెన్స్‌గా అన్న చెప్తున్నాడంటే మరి నెక్స్ట్ లెవెల్ ఉంటది మూవీ అనేది అర్థం చేసుకోవచ్చు. వీఎఫ్ఎక్స్‌లో కూడా ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా చాలా బెస్ట్ అవుట్‌పుట్‌తో వస్తున్నారంటూ కూడా కళ్యాణ్ రామ్ గారు కూడా గతంలో ఇంటర్వ్యూలో చెప్పారు. సో, మరి అంత కాన్ఫిడెన్స్‌తో మూవీ టీమ్ ఉన్నప్పుడు ఇక అభిమానులకు ఏం మాత్రం నచ్చినా చాలు తీసుకెళ్ళి ఎక్కడికో పెట్టేస్తారు. సో, మరి తెలుగు ఆడియన్స్‌కి ఉన్నటువంటి మంచితనం అనేది చెప్పుకోవచ్చు. సినిమా కొంచెం నచ్చినా చాలు బెస్ట్ మూవీ అండ్ బెస్ట్ రికార్డ్స్ ఇచ్చేస్తారు ఆ మూవీకి. మరి 'దేవర' కూడా అలాంటి ప్లేస్ అందుకొని 'దేవర రికార్డ్స్' అని ఒక కొత్త అధ్యాయం మొదలవ్వాలని అయితే కోరుకుందాం.